बोलो गणेश महाराज की जय। वासवी माता को जय। శ్రీ రారేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రం నందు గణేష్ నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. నిన్నటి రోజు మన గణేశుని వద్ద స్థానిక పంచముఖ హనుమాన్ భజన మండలి వారిచే భక్తి దీపావళి భజన కార్యక్రమంతో పాటు అయ్యప్ప పేటతుల్లి కూడా ఆడడం జరిగింది. నిన్నటి రోజు చాలా అంగరంగ వైభవంగా మన యొక్క సత్రంలో కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు కూడా ఉదయం స్వామివారికి పెరుగుతో అభిషేకించి పంచామృతాలతో అభిషేకించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ప్రతినిత్యం కూడా మన సత్రంలో స్వామివారి వద్ద ప్రతిరోజు కూడా అనేక రకాల పూజలు వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అన్ని కార్యక్రమాలకు కూడా అందరూ కూడా వచ్చి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ప్రతినిత్యం కూడా 102 గోత్రికుల వారి పేరు మీద మన ఆర్యవైశ్యుల పేరు మీద కూడా ప్రతినిత్యం కూడా ఇక్కడ అభిషేకించి అందరి పేరు మీద కూడా పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందరికీ కూడా వినాయక చవితి వినాయక నవరాత్రోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజుతో 1425వ రోజు మన సత్రం ఆధ్వర్యంలో టెంపుల్ ముందు పరిసర ప్రాంతాల్లో మహానిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి హరిహరులు వెలిసిన వేములవాడలో దాతల సహకారంతో కోవిడ్ వచ్చినప్పుడు వారి పెళ్లి రోజు కానీ వారి పుట్టినరోజు కానీ వివిధ సందర్భాలుగా ప్రతినిత్యం కూడా వారు మనకు అన్నదాన కార్యక్రమానికి వివిధ కార్యక్రమాలకు కూడా సహకరిస్తారు. ఈనాటి కార్యక్రమానికి సహకరించిన దాతలు బాషెట్టి నాగరాజు స్రవంతి దంపతుల పెళ్లి రోజు నిమ్మపల్లి, డాక్టర్ తీగల కామరాజు భ్రమరమ్మ దంపతుల పెళ్లి రోజు హైదరాబాద్, మాలె కనకయ్య సుజాత దంపతుల మన్మరాలు రాజేష్ సునీత దంపతుల కూతురు వివేక సింధు పుట్టినరోజు నర్సంపేట, తాటికొండ కేదారి విమలాదేవి దంపతుల అల్లుడు మన్సాయ్ సందీప్ పుట్టినరోజు వరంగల్, చింతా శంకర్ నాగరాణి దంపతుల కుమారుడు కోడలు మణికంఠేశ్వర్ శ్రావణి దంపతుల పెళ్లి రోజు రామంతాపూర్ హైదరాబాద్, కొల్లేటి అశోక్ సంపత్ శ్రీనివాస్ గార్ల తండ్రి కోలేటి రాజన్న గారి జ్ఞాపకార్థం వర్ధంతి శ్రీరాంపూర్, కొడకండ్ల మనోహర్ రాజు గార్ల సోదరి శిల్ప సులోచన గారి జ్ఞాపకార్థం వర్ధంతి పర్కాల. ఈనాటి పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి దాతలందరికీ సత్రం పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈనాటి అన్నదాన కార్యక్రమానికి కూడా సహకరించిన దాతలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతినిత్యం కూడా మనం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనార్థం ఇచ్చేసే ఆర్య వైశ్య భక్తుల సౌకర్యార్థం మనం ఇప్పుడు ఉన్నటువంటి భవనం ఇక్కడ మనం ఉన్నటువంటి భవనం 26 రూములు, ఏసీ రూములు 13, నాన్ ఏసీ రూములు 13 తోటి 26 రూములు రెంట్కు తీసుకొని ప్రతినిత్యం కూడా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనార్థం ఇచ్చేసే భక్తులకు మధ్యాహ్నం భోజనం అయితేనేమి, సాయంత్రం అల్పాహారం అయితేనేమి, వసతి గది సౌకర్యం అయితేనేమి, టెంపుల్కు సంబంధించినటువంటి అభిషేకాల వివరాలు, అన్నపూజల వివరాలు, సేవా టికెట్ల వివరాలు, దర్శనాల వివరాలు అన్నీ కూడా మన ఆర్యవైశ్య భక్తులందరికీ చేరవేసుకుంటూ వారందరికీ సమాచారం ఇచ్చుకుంటూ మన వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో పుట్టు వెంట్రుకలు చేసుకునేవారు అయితేనే శుభకార్యం చేసుకునేవారైతేనే వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం, వారికి అవసరం ఉన్నటువంటి సౌకర్యాలు మనం ఏర్పాటు చేయడం, వారందరికీ కూడా మనం మంచి చక్కటి సర్వీస్ ఇచ్చుకుంటూ మన్నలు పొందుతూ మన సత్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. సందర్భంగా చాలామంది కూడా ప్రముఖులు, విఐపీలు ఎంతోమంది అందరూ కూడా మన సత్రాన్ని ఇప్పటి వరకు సందర్శించి మన ఆతిథ్యం స్వీకరించి మనకు అనేక రకాలుగా అన్నదానికి అయితేనేమి, స్థలదాతగా అయితేనేమి, భవన నిర్మాణ దాత అయితేనేమి ప్రతి ఒక్క ఆర్యవైశ్య భక్తులందరూ కూడా సత్రాన్ని సందర్శించి వారికి తోచిన విధంగా మనకు సహాయ సహకారాలు అందజేస్తున్నారు. వారందరికీ విఘ్నేశ్వరుడు, రాజరాజేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణాదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్ని దానంల కంటే కూడా అన్నదానం గొప్పది. రాజరాజేశ్వర స్వామి దర్శనార్థం ఇచ్చేసే ఆర్యవైశ్య భక్తుల కడుపు నింపే కార్యక్రమం అన్నప్రసాద వితరణ కార్యక్రమం మనం నిర్విరామంగా నిరంతరాయంగా కొనసాగిస్తున్నాం. ఈ యొక్క అన్ని కార్యక్రమాలకు దాతలందరూ కూడా చక్కగా సహకరిస్తున్నారు. మనం ఏ ఊరికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా మన ఆర్యవైశ్య భక్తుల వద్దకు వెళ్తే వారికి తోచిన విధంగా వారి యొక్క స్తోమతకు తగ్గట్టు వారి యొక్క భక్తిభావంతో మన మీద నమ్మకంతో విరాళాలు ఇస్తారు. వారందరికీ కూడా రాజరాజేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణాదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మనకు నవరాత్రుల సందర్భంగా
శ్రీమతి శ్రీ బిజ్జాల రవిచంద్ర సరస్వతి దంపతులు మహబూబ్నగర్ వాస్తవ్యులు. వీరు మన సేవలను వాట్సాప్ ద్వారా చూసి ఆన్లైన్ ద్వారా మనకు 5,550 రూపాయలు స్థలదాతగా వారు విరాళం వారు ప్రకటించి ఒక 1,000 రూపాయలు ఈరోజు వారు పంపించారు. అనంతరం కూడా వారికి మిగతా డబ్బులు కూడా పంపిస్తున్నారు. ఈ సందర్భంగా బిజ్జాల రవిచంద్ర సరస్వతి దంపతులు మహబూబ్నగర్ గారికి ఆ విఘ్నేశ్వరుడు వారి ఇంట ఇళ్ళవేళలా కొలువుండాలని, వారు ఏ పని తలపెట్టిన విఘ్నములు లేకుండా వారి యొక్క కార్యక్రమం వారి యొక్క తలపెట్టిన పనులు కూడా నెరవేరాలని, వారందరికీ కూడా ప్రతినిత్యం కూడా మనకు సహకరించే దాతలందరికీ పేరు పేరున మరోసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. अन्नदाता सुखी भव सुखी भव सुखी भव अन्नदाता सुखी। बोलो विघ्नेश्वर महाराज की जय। Ada.